రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమానికి మంచి స్పందన వస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్లో జెడ్పీ చైర్మన్ పుట్టమధు రైతులతో కలిసి రైతుల పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డులను రాశారు. గతంలో కేసీఆర్ రైతులకు అండగా నిలిస్తే రేవంత్ రెడ్డి వారిని రోడ్డుపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే రైతుకు బోనస్ ఇస్తా అన్నారో అది ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా దాని మీద ఏమీ ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. అది ఆటోమేటిక్గా యాడ్ కావాలి, అయితలేదు. 1500 రైతు బంధు రాలేదు, అది కూడా 4 ఎకరాల వరకు కొంతమందికి వచ్చి ఆగిపోయింది. రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు, మర్చిపోయిండు. జనవరి 6 నాడు టీవీకి ఇంటర్వ్యూలో ఇస్తే ఆ టీవీకి చెప్పిండు నెల లోపల అది ఇస్తా అన్నాడు. అంటే జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకే ఆయన చెయ్యాలి. కనీసం మొదలు కూడా పెట్టలేదు. ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మొదలన్న పెట్టాలి, అది మొదలు పెట్టలేదు. ఇవాళ రైతులకు బోనస్ మొదలు పెట్టలేదు. కనుక ఇవన్నీ కూడా వేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నిటినీ ప్రజలందరూ కూడా గమనించాలి. కరెంటు లేకుంటే ఇబ్బందులు పడతా ఉన్నారు, కరెంటు సమస్యలు తీసుకొచ్చి పెట్టినారు. ఇవాళ మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే మొత్తమే రాష్ట్రం అంతా 3000 ఎకరాల పైచిలుక అని చెప్తా ఉన్నాడు. 3000 ఎకరాలు నేను అనుకుంటా మన మంత్రి ప్రాంతంలోనే ఉంటుంది. ఈ 1000 ఎకరాలు ఎండిపోయినటువంటి పంటలను ఎగ్గొట్టే, పంట నష్టపరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే ఇవన్నిటిని కూడా అమలు చేయాలి. మళ్ళీ ఎంపీ ఎన్నికలలో ఓట్ల కోసం ఏదైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. రైతులను కడుపులో పెట్టుకుని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.